నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు లీడర్ ప్రముఖ పారిశ్రామికవేత్త చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు. మరి చేవెళ్ల అభివృద్ధికి సంబంధించి ఆయన ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు, క్షేత్రస్థాయిలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి ఎటువంటి వ్యూహంతో ప్రత్యర్థిని ఢీకొనబోతున్నారు, అలాగే ఆయన విజయావకాశాలేంటి, ఆయన ధీమా ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి రంజిత్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్, ఫస్ట్ టైం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇది నా జీవితం కళ ఉండే ప్రత్యక్ష రాజకీయం రావాలి, పోటీ చేయాలని చెప్పి నా కళ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మగా రుణపడి ఉంటాను. సేవ చేయాలన్న దృక్పథంతో వస్తారు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటన్నిటినీ ఎదుర్కొనేంత సత్తా మీలో ఉందని అనుకుంటున్నారా? ప్రజా జీవితానికి అంకితమైనప్పుడు ఇంకా వేరే కమిట్మెంట్స్ ఏం లేకపోతే డెఫినెట్గా చేయగలుగుతాం. అలాంటిది టీఆర్ఎస్ లాంటి పార్టీలో ఎంతో పటిష్టమైన స్థాపన ఉంది. చేవెళ్ల కాన్స్టిట్యూన్స్లో 7 సెగ్మెంట్లు 6 సెగ్మెంట్లు మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తూ ఉంటారు. సో ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ మీద నా నడక స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏం కావాలమ్మా, ఎప్పుడైనా కమిట్మెంట్ ఉంటే నాకు వేరే కమిట్మెంట్స్ ఏం లేవు లైఫ్లో. వ్యాపార పరంగా ఎక్కడ దాకా రావాలి అక్కడ దాకా వచ్చాను, స్థిరపడ్డాను. ఫ్యామిలీ కమిట్మెంట్స్ కూడా ఏం లేవు. మై డాటర్ ఈజ్ మ్యారీడ్, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. నా సన్ ఇక యూఎస్కి వెళ్తున్నాడు ఒక 5 years కోసం. కమింగ్ 5 years నాకు ఒకటే పని, ప్రజల సేవ చేయాలని. ఇది నా హానెస్ట్ మనస్ఫూర్తిగా ఇచ్చే కమిట్మెంట్. సో దాంతో ఏమవుతుంది, నేను రోజు 10-12 గంటలు కష్టపడడానికి రెడీ ఉన్నాను. డెఫినెట్గా అందుబాటులో ఉంటాను. నేను ఇంకేం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల మీద మీరు ఫోకస్ చేశారా? చేశాను. లాస్ట్ 3 months నుండి అక్కడే తిరుగుతున్నాను. చేవెళ్ల కాన్స్టిట్యూన్స్లో నాకు చాలా దగ్గర టచ్ ఉంది లాస్ట్ 25-30 years నుండి. నేనేమంటానంటే, నేను రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 82 నుండి చదువుకున్నాను. 82 to 90 వరకు చదువుకున్నప్పుడు ఆ కాలంలో ఆ ఏరియాలో చాలా తిరిగేవాడిని, రాజేంద్ర నగర్, గండిపేట ఆ ఏరియాలో. సో ఏమంటుందంటే, అప్పుడు చూసిన 30 years బ్యాక్ ఎలా ఉందో గండిపేట, హిమాయత్ సాగర్ ఇప్పుడు అలానే ఉంది. నాకు ఇప్పుడు యాజ్ అ పాలిటిషియన్ అక్కడికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అదే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం, ఇంత మంచి పర్యాటక క్షేత్రం ఇంత దగ్గర ఉంది సిటీకి, ఎందుకు డెవలప్ చేయలేదో అర్థం కాలేదు. సో ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. చేవెళ్ల, రంగారెడ్డి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు 4 ఏరియాస్ వైవిధ్యభరితమైన కాన్స్టిట్యున్సీ చేవెళ్ల. ఈ 4 రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, ఈ 3 అర్బన్ ఏరియా, రాజేంద్ర కానీ, మహేశ్వరం కానీ, షేర్లింగంపల్లి కానీ. సో ఈ 4 ఒకలాగా అడ్రస్ చేయాలి, ఈ 3 ఒకలాగా అడ్రస్ చేయాలి. తాండూరు ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ఒకటి, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, కంది బోర్డు కావాలి. అవి 2 అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావాలన్న ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? కేసీఆర్ గారి దగ్గర. 2004లో సార్ ఫస్ట్ టైం ఈటల రాజేంద్ర గారితో వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో లక్కీ, ఆయన దగ్గర 2 గంటలు కూర్చోనే టైం దొరికింది, వెరీ ఫస్ట్ టైం. ఆ 2 hours తను మాట్లాడుతుంటే అసలు ఎంత నచ్చిందో. ఆయన లీడర్షిప్ క్వాలిటీసే కానీ, ఆయనకున్న వాస్ట్ నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ టాపిక్సే కానీ చాలా మెస్మరైజ్ అయిపోయినా, ఇంప్రెస్ అయిపోయినా. ఇట్లుండాలి లీడర్షిప్ అంటే. హీ వాజ్ రీరైటింగ్ ద పాలిటిక్స్ రెగ్యులర్గా రాజకీయవేత్తలుగా మాట్లాడేది కాకుండా అన్ని సబ్జెక్ట్స్లో క్షుణ్ణంగా అవగాహన నుండి మాట్లాడడం వేరు, రాజకీయ పరంగా మాట్లాడడం వేరు. సో అది నచ్చింది. సో మీ రాజకీయ గురువు ఎవరు అంటే కేసీఆర్ గారు. సో ఉద్యమం నడిచేటప్పుడు మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. సో అప్పుడు ఉద్యమం నడిచే తీరులో తెలంగాణ సాకారం అవుతుంది కేసీఆర్ నాయకత్వం అని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు? డెఫినెట్ అమ్మా, ఎందుకంటే అసలు డైరెక్షన్ తెలిసిపోతుండే కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా తెలంగాణ ఇచ్చేది 100% కంపల్సరీ అని చెప్పి ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి మూమెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని మూమెంట్స్ ఒక్కొక్కటి చాలా హైలైట్ అయ్యేది. దాంతో సైకలాజికల్గా ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు కూడా వీక్ అయ్యేది. ఎవరైతే తెలంగాణ రాదు, అసాధ్యం అన్నారు కూడా ఇది అయ్యేటట్టు ఉంది కదా అన్నారు. అసాధ్యంలో సుసాధ్యం చేయడంలో మునగాలంటే మన సీఎం గారే. అసలు మీ ప్రస్థానం, మీ నేపథ్యం, మీ కుటుంబం? నేను హైదరాబాద్కి 1982లో వచ్చానమ్మా. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ తీసుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు అది చాలా కొత్త, నాకు ఎక్సైట్మెంట్ కూడా ఉండే హైదరాబాద్కి వస్తున్నా అని చెప్పి. సో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్సెస్లో జాయిన్ అయ్యేందుకు ఆ ఎక్సైట్మెంట్తో వచ్చాను. ఒక మనసులో ఒక బాధ ఉండే, మెడిసిన్లో సీట్ రాలేదన్న బాధతో వచ్చాను తప్ప. వెటర్నరీ సైన్స్లో వచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో 82-90 రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో చదివాను. దాని తర్వాత మై ఆప్షన్ వాస్ టు జాయిన్ ఎ ప్రైవేట్ సెక్టర్. ఆ ప్రైవేట్ సెక్టర్ ఏది అని ఆలోచించి పోల్ట్రీ సెక్టర్ బాగుంది, దీనికి ఒక డైరెక్షన్ ఉంది, అంటే ఫ్యూచర్ కూడా ఉంది అని చెప్పి ఆ పోల్ట్రీలో ఒక హ్యాచరీలో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 3,000 రూపీస్. ఓ 3,000 రూపాయలకు 1989లో జాయిన్ అయ్యాను. 90లో ఒక 3,000 రూపీస్కి ఫస్ట్ ఉద్యోగం చేసినప్పుడు దట్ వాజ్ ఎక్సైట్మెంట్. ఆ 3,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను అనే ఎక్సైట్మెంట్తో 3 సంవత్సరాలు చేసి
పోల్ట్రీ పరిశ్రమలో రైతులకు సేవ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ 6 సంవత్సరాలతో నాకున్న రిలేషన్స్ రైతులతోటి అసలు ట్రెమెండస్ అనమాట. ఎందుకంటే అసలు ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా సర్వీస్ చేసేవాడిని. రైతులకు ఎంతో అండదండగా ఎందుకుంటా అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా మాకు తెలుసు ఎంతో లాస్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా అడ్రస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే వాళ్ళు నిలదొక్కోగలుగుతారు. దానికి వాళ్ళ వెన్నంటున్నా కాబట్టి ఆ రిలేషన్స్ బాగా యూజ్ ఇన్ ద సెన్స్ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చాయి. వ్యాపారం మీకు చేతిరుగుంది, వ్యాపారంలో సక్సెస్ సాధించారు. కానీ వ్యాపారం వేరు, రాజకీయం వేరు. రంజిత్ రెడ్డి రాజకీయాలకు కొత్త అనుభవం లేమి అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పాను కదమ్మా, నేను ఈటల రాజేందర్ గారు ఎంత రాజకీయానికి కొత్తనో, టీఆర్ఎస్ పార్టీకి ఎంత కొత్త నేను అంతే కొత్త. 2004లో ఇద్దరం కలిసే మెంబర్షిప్ తీసుకున్నాం పార్టీలో. 2004లో రాజేందర్ గారికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో ఆ టికెట్ పట్టుకొని ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాయి. ఆ బీఫామ్ తీసుకొని కమలాపూర్కి వెళ్ళి ఒక దామోదర్ రెడ్డి అనే 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్పారు. సరే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి ఇద్దరం వెళ్ళి ఆ టీఆర్ఎస్ కార్యకర్తలతో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళి అక్కడే ఉన్నాం. మొత్తం షిఫ్ట్ అయిపోయి మొత్తం ఎదిరించి గోడల మీద రాసాం, బ్యానర్లు కట్టాను రాజేందర్ గారికి. సో అప్పటికెళ్ళి నేను పార్టీ వెన్నంటున్నాను. చాలామంది చాలా ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ చూశాను. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరికి తెలుసు. టీఆర్ఎస్ కార్యకర్తను ఎవరిని అడిగినా నేను కొత్త నన్ను ఎవరు అన్నారు. సో చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. మీకు కూడా తెలుసు, చాలా అనూహ్య పరిణామాల మధ్య మీ పేరు తెర మీదకి వచ్చింది. అంటే చాలామంది మాజీలు కావచ్చు, చాలా ఉద్దండులు అందరూ కూడా పోటీ పడ్డారు. కానీ కొత్త వారికి, అందులో ఒక పారిశ్రామికవేత్తకు కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెన్స్తో మీకు టికెట్ ఇచ్చారు. సో దానికి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి ఎజెండాను మీరు ప్రిపేర్ చేసుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా ఉంటాయమ్మా. కానీ మా దిశానిర్దేశం మా బాస్ సీఎం గారే. సో దిశానిర్దేశం ఆఫ్ అవర్ సీఎం అండ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళిద్దరు డైరెక్షన్లో ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా మేము రీచ్ అవుతాం గోల్. మీ వర్కింగ్ డైనమిక్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 16కు 16 క్లీన్ స్వీప్ చేయాలంటున్నారు. మనం సెంట్రల్లో చక్రం తిప్పాలి, ప్రాంతీయ పార్టీలే అధికారానికి కేంద్ర బిందువు కావాలంటున్నారు. సో మీకు ఎటువంటి వ్యూహాలని వాళ్ళు రచిస్తున్నారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళమంటున్నారు? మా నిదానం ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో మా సర్కారు అన్న నిదానం అంత ఈజీగా తీసుకురారు సార్. ఏదండి నేను చెప్పాను ఇంతకుముందుకే, ఒక 1 మంత్ దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఆలోచించి ఏది చెప్తే కరెక్ట్ అవుతుందని డిసైడ్ చేసి చేస్తాను. సో ఆ 16 సీట్లు తెచ్చుకోగలిగితే ఢిల్లీలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వం కమ్ వాట్ మేబీ, అదైతే మేధావులు చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి. ఎందుకు సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటే కాంగ్రెస్కి డెఫినెట్గా ఉన్న 40 సీట్ల నుండి దే కెనాట్ రీచ్ ద మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 270+. బీజేపీకి ఉందే 283. సో ఆల్రెడీ 6 రాష్ట్రాల్లో కలిపితే ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు దాట్ 78% సీట్స్ ఒక 6 రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్నాయి. 6 రాష్ట్రాలు 78% ఉన్న దాంట్లో 3 రాష్ట్రాలు మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయాయి. సో గ్రాఫ్ కిందికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 270 ఫిగర్ వచ్చేది ఎవరికి లేదు. అప్పుడు ఏమవుతుంటాయి, ఇలాంటి పార్టీస్ ఇంపార్టెంట్. సో మనం 16 + 1 17 సీట్లు, తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ని కలుపుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సార్ ఏమంటారంటే ఒక లోకల్ పార్టీ ఉందనుకోండి, ఇండివిజువల్గా గెలవాలి, ఇండిపెండెంట్గా గెలవాలి. ఈ స్టేట్లో మనం ఇండిపెండెంట్గా గెలిచాక వేరే పార్టీతో, ఇప్పుడు వేరే లోకల్ పార్టీస్ ఉన్నాయి అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పార్టీ, వాళ్ళు ఇండివిజువల్గా గెలుస్తున్న వాళ్ళకి ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ తోటో బీజేపీతో కలిస్తే సెంటర్లో బీజేపీ వస్తే వాళ్ళ సే ఉంటుంది, సెంటర్లో కాంగ్రెస్ వస్తే సే ఉంటుంది. కానీ వాళ్ళ పర్సనల్గా ఏముండదు. ఇక అలా అని చెప్పి ఫస్ట్ బీజేపీతో సరే అని చెప్పి ఆ బీజేపీ సెంటర్లో రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ దునికే టైపు మా సార్ కాదు. కాబట్టి ఆయన డైరెక్టే డిసైడ్ చేశారు, ఎవరితో అలయన్స్ లేదు, ఇండివిజువల్ కాంటెస్ట్ చేస్తాము, 16 సీట్లు గెలుస్తాము, సంకీర్ణ ప్రభుత్వంలో మా స్టేజ్ ఏదో మేము చూపెట్టుకుంటామండి. ప్రాంతీయ పార్టీలు సెంట్రల్ని కమాండ్ చేసే స్థితిలో ఉంటాయంటారు. ఇన్నాళ్ళు ఏమైందమ్మా, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఉండే, వాళ్ళు ఒకప్పుడైతే ఓన్లీ ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఉండే, దాని తర్వాత కాంగ్రెస్కి అలయన్సే, బీజేపీకి అలయన్సే. ఇండివిజువల్ పార్టీ అయితే రూల్ చేయట్లేదు కదా ఇప్పుడు. ఈసారి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బీజేపీ రూల్ చేసింది. స్టేట్లో కూడా అప్పుడు అదే చెప్పారు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే గెలిచి చూపెట్టారు కదా. 29th స్టేట్గా ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రమైంది దేశంలో. ఎందుకు ఆదర్శ రాష్ట్రమైంది? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు సార్ అయితే ఏదైతే చేపట్టినరో ఇవి ఆదర్శమై ఎన్నో రాష్ట్ర మంత్రులు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఇవి ఎలా సాధ్యమవుతుందని చూసి అప్రిషియేట్ చేసి సేమ్ స్కీమ్స్ వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన పొరుగు రాష్ట్రాలే అయితేంది, సెంటర్ అయితేంది.
సో ఇలాంటి ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్ గారు సెంట్రల్లో డెఫినెట్గా రోల్ ఉందనుకోండి, ఈ పథకాలు పెడితే చాలదా మన దేశంలో? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఒకటేమో 111 జీవో ఎత్తేయాలని చెప్పారు. నేను ఐ వాజ్ డిస్కసింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్సో వెరీ షార్ట్లీ ఎత్తేయాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే తప్ప వెరీ షార్ట్లీ ఎత్తేస్తారు. సో ఐ వాజ్ జస్ట్ ప్రపోజింగ్ సార్కి ఏమంటుందంటే, సపోజ్ ఇన్ ఎనీ కేస్ డిలే అయింది అనుకోండి, దానికి ఆల్టర్నేటివ్ కూడా మనం ఫండ్స్ కేటాయించి ఆ ఉన్న చుట్టుముట్టిన గ్రామాలకు హెల్ప్ చేద్దామని చెప్తే డెఫినెట్గా అది కూడా మంచి ఐడియా అని చూద్దామని ఒకటి అన్నారు. తర్వాత ఇంకొకటి ఇష్యూ చార్మినార్ జోన్, జోగులాంబ జోన్లో అదొక చిన్న ఇష్యూ వచ్చింది. ఎప్పుడైతే వికారాబాద్ సెపరేట్ డిస్ట్రిక్ట్ ఏర్పడిందో పీపుల్ వేర్ ఎక్సైటెడ్, హ్యాపీ అయిపోయాను. కానీ ఈ జోన్ వైజ్ అంత సీరియస్నెస్ తీసుకోలేప్పుడు ఇమ్మీడియట్గా అదే తప్పైపోయింది, దీంట్లో కలిపేయాలని చెప్పి సార్ కూడా కన్విన్స్ అయ్యారు. అదేంటంటే క్యాబినెట్ ఆమోదించి సెంటర్కి పోవాలి, ఓన్లీ టైం టేకింగ్. సో నేను ఎంపీ అయ్యాక డెఫినెట్గా ఆ ఫైల్ని ఫాస్ట్గా మూవ్ చేస్తాను. సీఎం గారి డైరెక్షన్లో అక్కడ సెంటర్లో ఎవరికైతే ఫైల్ ఎక్కడ మూవ్ చేయాలి అక్కడ చేయించి తీసుకొచ్చి కలిపేద్దామని అదొకటి డిసైడ్. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి డెఫినెట్గా చేయాలి. వికారాబాద్ శాటిలైట్ జోన్ మాత్రం 100% తీసుకురా. ఎందుకంటే ఇది ఆ జైపాల్ రెడ్డి గారి టైంలో ఎలోకేట్ అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు సెట్ అవ్వట్లేదు. ఒకసారి సెంట్రల్లో వెన్ ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ మనం ప్రాక్టికల్ మనము ఇన్వాల్వ్ కాకనే డిలే అయిపోతుంది. అది ఒకటి చేయాలి. తర్వాత మహేశ్వరం ఎలక్ట్రానిక్ డివైస్ పార్క్. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ని అసలు సార్ ఇన్ని రోజులు నీటిపారుదల మీద, రైతుల మీద అవన్నీ లాస్ట్ 5 years రైతు పక్షపాతి అయిపోయారు. ఈసారి డెఫినెట్గా హైదరాబాద్ కూడా డెవలప్ చేయాలన్న దృఢ సంకల్పం, దృఢ ప్లానింగ్ తోటి ఉన్నారు. ఆల్మోస్ట్ 10,000-12,000 కోట్లు కేటాయించి హైదరాబాద్ని మోస్ట్ లవబుల్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీలుగా చేయాలని డిసైడ్ చేశారు. పార్లమెంట్ చేవెళ్లకు సంబంధించి పార్లమెంట్ నియోజక అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారికి 2 టాస్కులు ఉన్నాయి. ఒకటి మీ అధిష్టానం మీ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం, 2 మీ ప్రత్యర్థిని ఢీకొనడం. ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? రెండింటికి ఆన్సర్ మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలే. ఎందుకంటే సార్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాకు నిజంగా అతను ఏదేం చేయాలో కరెక్ట్ డైరెక్ట్ చేస్తారు. హీల్ నాట్ మిన్స్ ఫర్ టైం. ఒక సపోజ్ రంజిత్కి చేయాలని చెప్తే పిలుస్తారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా చేయాలని. ఆయన డైరెక్షన్లో పనిచేయడం చాలా ఈజీ. ఎందుకంటే క్లియర్గా ఎట్లా రీచ్ కావాలంటే ఆ గోల్స్ కూడా చెప్తారు. కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్స్, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయేదని ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఫుల్ టైమ్గా పనిచేస్తా అని చెప్పి డిసైడ్ చేసుకున్నా. కాబట్టి నాకేమన్నా కష్టం అనిపిస్తే సార్ దగ్గరకో కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలని అడిగి వాళ్ళ అడ్వైస్ తీసుకొని కూడా అది ప్రజల ఎక్స్పెక్టేషన్స్, సార్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాగలరు. అపోజిషన్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ మై క్యాండిడేట్. నా టార్గెట్ ఏంది, నా బలము, నా స్ట్రెంగ్త్, నా కొండంత అండ మా టీఆర్ఎస్ పార్టీ, మా కార్యకర్తలు. ప్రతి కార్యకర్త ఒక సైనికుని కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. నాకు అదే బలం. నిధుల విషయానికి వస్తే కనుక రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం కావచ్చు, కేంద్రం ఒట్టి చేతులు చూపిస్తోంది నిధుల విషయంలో. సో పార్లమెంట్లో పోరాడడానికి ఇప్పటి నుంచే ఏమైనా ప్రణాళికలు రచించుకున్నారా? నేను చెప్పేది ఒకటేమో, పక్షపాత పాలనకి చరమగీతం పాడాలి. సెంటర్లో బీజేపీ ఉంటే వాళ్ళకి ఎవరైతే అలయన్స్ ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఇలా నడుస్తుంది? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్లో ఉందనుకోండి, మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు, మజ్లిస్ ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. పక్షపాతం ఎప్పుడు చేయలేదు కదా. ఎవరెవరికి రావాల్సిన నిధులు వాళ్ళకి ఇచ్చేశారు. ఫస్ట్ నుండి సార్ చెప్పేవారు, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వద్దు అని అసెంబ్లీలో చెప్పిన రోజులు కూడా చూసాం మనం. సెంటర్లో ఏం చేస్తున్నాం, మొన్న మన సార్ చెప్పినట్టు 54,000 కోట్లు మన ట్యాక్స్ రూపంలో కట్టాం సెంటర్కి. మనకు వచ్చింది 25,000 కోట్లు. యూపీలో బీజేపీ స్టేట్లో గవర్నమెంట్ ఉంది, సెంటర్లో బీజేపీ ఉంది. అక్కడ రూపాయి కడితే రూపాయి 1.6 రిటర్న్ వస్తున్నాయి. ఎందుకలా? అలా అడిగితే ఎవరు ఆన్సర్ చేయట్లేదు. పక్క రాష్ట్రానికి వచ్చి పలువురు దానికి స్టేటస్ ఇస్తారు ప్రాజెక్ట్స్కి, మనం అడిగితే దాటేస్తున్నారు. అక్కడ ఇవ్వద్దు అనట్లేదు కదా, అందరికి సేమ్ ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది, ఈ పక్షపాత పాలన ఉండదు, అప్పుడు హ్యాపీగా ఉంటారు. కానీ ఇవే అవుతున్నాయి. రైట్. ఎన్టీవీ ద్వారా ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు గడ్డం రంజిత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు బ్రీఫ్గా? చేవెళ్ల ప్రజానీకానికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీరు నన్ను అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మీ గొంతుకనై మీకు కావాల్సిన నిధులు, మీకు కావాల్సిన అవసరాలన్నీ నేను తీర్చుతానని చెప్పి మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. ఇది బాల్టి లీడర్. నమస్తే.